నమస్తే అందరికీ. మీరు చూస్తున్న దేవాలయం సంగమేశ్వర దేవాలయం. దీనిని భవానీ మాత దేవాలయం అని కూడా అంటారు. ఇది తమిళనాడు స్టేట్ ఈటూరు డిస్టిక్లో ఉందండి. అయితే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ దేవాలయం వచ్చేసి ఈరోడ్ జిల్లాలో ఉందని చెప్పాను కదా. ఇది 100 కిలోమీటర్లు కోయంబత్తూరు, 50 కిలోమీటర్లు సైలం, తిరుపూర్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివుడు అండ్ అమ్మవారు, శివుడు సంగమేశ్వరుడుగా, అమ్మవారు వచ్చేసి భవానీ మాతగా కొలువై ఉన్నారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే త్రివేణి సంగమంలో కొలువై ఉన్నారు. త్రివేణి సంగమం అంటే కావేరి నది, భవానీ నది రెండు బాహ్యంగా ప్రవహిస్తూ అంతర్వాహినిగా అమృత నదిగా ప్రసిద్ధి చెందినది. అంతర్వాహిని అంటే మన కంటికి కనిపించదు. దీనినే ఇక్కడ త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. పరమశివుడికి ప్రతిరోజు వేకువజామున అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో తమిళనాడు నుంచి కాకుండా తదితర ప్రాంతాల నుంచి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రజలు వచ్చి. అయితే ఈ ఒక్క దేవాలయానికి ఎక్కువగా అయ్యప్ప భక్తులు కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది శబరి వెళ్ళే మార్గంలో ఉంటుంది కాబట్టి అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి దర్శించుకొని వెళ్తూ ఉంటారన్నమాట. అయితే ఇది తమిళనాడులో ఉంది కాబట్టి ఇక్కడ బోర్డ్స్ కూడా అన్నీ తమిళ్లో రాసి ఉన్నాయి. నాకు అంటే ఇక్కడ వీడియోస్ తీయడం విషయం, కాకపోతే ఏంటంటే మన హిందువులు అందరూ చూసి ఈ కార్తీక మాసంలో చాలా సంతోషపడతారని వీడియోస్ తీపిచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చూపిస్తున్నానండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూపించడానికి చాలా ట్రై చేస్తాను. ఈ గుడి విశేషాలు నాకు తెలియకుండా తెలుసుకొని మీకు చెప్పడానికి చాలా కృషి చేస్తున్నాను నా వంతుగా. ఎందుకంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం హిందువులుగా పుట్టినందుకు మన వంతు ఎంతో కొంత హిందువులకి ఎక్కడ మనం వెళ్ళలేని చోట్లు కూడా చాలామంది యూట్యూబ్ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు చూపించి వాళ్ళు సంతోషం పడతారు. మనం చూపించినందుకు నా వల్ల కొంతమంది భక్తులు చూస్తున్నారని నాకు కూడా సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను వీలున్న వరకు ఇంకా ఈ శబరి వెళ్ళే మార్గంలో ఏమేమి ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయో అవన్నీ నేను విశేషాలు కూడా తెలుసుకొని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సనాతన ధర్మం. Twirl in the magic of the cosmic light. The shimmering galaxies will find our way. Guided by love's everlasting sway, with each celestial heartbeat we dance on in this cosmic light. As we twirl in the magic of the cosmic light.